దశరథని దీప గన్నుతో కాల్చడంతో పోలీసులు పోలీస్ స్టేషన్‌కి దీపని తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం "నేను ఆయన్ని కాల్చలేదు. నేను చంపాలనుకోలేదు ఆయన్ని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం "నువ్వు ఏం చెప్పుకున్నా సరే కోర్ట్‌లో చెప్పుకో. ఇప్పుడు మాట్లాడకు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ దీప దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం కార్తీక్ బాబు" అని చెప్పేసైతే కార్తీక్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీప దగ్గరికి వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న దీపని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం "బాబు నేను ఆయన్ని కాల్చలేదు. అసలు నాకు చేత్తో పట్టుకోవడమే ఇదే మొదటిసారి. అసలు నేను కాల్చలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం "మరి ఎప్పుడూ పట్టుకోకపోతే ఇదే మొదటిసారి అయితే సరిగ్గా ఎలా గురి చేయగలిగావో గుండెల్లోకి ఎలా గురి చేయగలిగావో అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప, కార్తీక్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పోలీస్ ఆఫీసర్ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ "అవును, ఆయన గుండెల్లోకే నేరుగా దింపావు కదా! ఇప్పుడు నువ్వు ఏది తేల్చుకోవాలన్నా కోర్టులో తేల్చుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా కోపంగా పోలీస్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ "నీకు ఏది చెప్పాలన్నా ఇప్పుడు లైవ్ డిటెక్టర్ పెట్టేస్తాను. ఆ లైవ్ డిటెక్టర్ ద్వారా ఇప్పుడు మొత్తం నిజాలు బయటపడతాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి లైవ్ డిటెక్టర్ పెట్టాలనుకుంటున్నారా? అలా ఎలా చేయగలుగుతారు మీరు? నా భార్య మీరు కాల్చినట్లుగా మీరు నేరుగా చూసారా?" అని చెప్పేసైతే పోలీసుని నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. "మీరు ఏం చెయ్యాలన్నా సరే కోర్టు నిర్ణయిస్తేనే చెయ్యండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు.